ఏంటన్నయ్య నీలో నువ్వే సంతోషపడిపోతున్నా? తాను పడ్డ శ్రమ ఫలిస్తే సంతోషంగా ఇంకేముంది తల్లి. అదిగో చూడు, తన బిడ్డల శ్రమ గుర్తించి భూమాత ఎలా వెలగబడిందో ఆ తల్లిని నమ్ముకున్న వారికి ఎవ్వరికి ఎప్పటికీ ఏ లోటు ఉండదు. రా అన్నయ్య, భోంచేద్దు గాని. చాలు తల్లి చాలు. అన్నయ్య, ఈ రోజు ఏముంటానో చూడు, అన్ని నీకు ఇష్టమైనవి. పిచ్చి తల్లి, నువ్వేం పెట్టినా నాకు ఇష్టమేనమ్మా. ఏది ఓ అన్నయ్య, నేను ఇంకా చిన్నపిల్లనే ఏమిటి? నువ్వెప్పుడు నాకు చిన్నపిల్లవేనమ్మా. అమ్మా నాన్న కాలం చేసేటప్పుడు నా చేతుల్లో పెట్టిపోయారు. అప్పటి నుంచి ఈ చేతులతోనే పెంచాను. అన్నయ్య, అమ్మా, ఈ చేతులతో చేయవలసిన బాధ్యత ఇంకోటి ఉందమ్మా. ఏమిటన్నయ్యా? అదేనమ్మా, నీ పెళ్లి సద్గుణవంతుడైన వరుణి చేతుల్లో పెడితే గాని నా బాధ్యత పూర్తి కాదు. పైనున్న అమ్మా నాన్నలకు ఆత్మశాంతి లభించదు. అన్నయ్య, మళ్ళీ పెళ్లి ఊసేద్దామంటే చూడు, నేను పెళ్లి చేసుకోను అన్నయ్య. అదేమిటమ్మా, ఆడపిల్ల పుట్టిన తర్వాత ఎప్పుడో ఒకప్పుడు ఎవరో ఒకరిని పెళ్లి చేసుకోక తప్పదుగా. అది కాదన్నయ్య, నేను పెళ్లి చేసుకు వెళ్ళిపోతే నిన్నెవరు చూస్తారు? ఓహో, అదాని భయం. అందుచేత ముందుగా తీసుకురావాలి, తర్వాతే నా పెళ్లి. ఆ తర్వాత అయినా చేసుకుంటానన్నావుగా. ఇదిగో ముద్ద. ఆగండి, చూడన్నా, వీళ్ళెవరో దొంగతనంగా వచ్చి మన చేలో కంకులు వస్తున్నారు. ఎవరు మీరు? అరకేసండి, నా పేరు అరకేసండి, మా తూరుపండి. బతుకు తెరువు పాక మీ ఊరు వచ్చాం బాబాయ్. ఈ పని చేయటానికి తేనెం తిరిగా పండుతాను చూసి కడుపు నిండిపోనాదండి. ఈ 7 గింజల రాలుతుందో అని 2 కంకులు తీసాం బాబాయ్. కంకులు మీ బయట. సుప్రభాతం, అడుగు. ఇదొక జన్మ. కడుపు కక్కుర్తి కోసం అలా చేశారు. వీళ్ళ సంగతి అలా ఉంచి ప్రతి సంవత్సరం పంట చేతికి రాగానే మనల్ని దోచుకు తింటున్నాడే ఆ నాగేంద్ర వర్మ, వాడి సంగతి ఆలోచించాలి. ఈ సంవత్సరం ఏమైనా సరే మన పొలిమేరలో అడుగుపెట్టిన వాళ్ళని ప్రాణాలతో తిరిగిపోనీయకూడదు. అలాగే అన్న. బాబు తమరెవరో తరమప్పులాగా ఉన్నారండి. బతుకు తెరువు చూపించరు బాబా. బుద్ధి గలి కష్టపడండి, పొట్ట నిండా తిని బ్రతకండి. వీళ్ళని వదలండి. పదమ్మా. మనం వచ్చిన పని వాకిట్లోనే అయిపోయినదే. అయ్యింది ఆగిందో అరభాగమే కదా. ఊళ్ళో సొరబద్దంగా ఎవరు తనంతటా అదే అయిపోతుందిరే. పైనాతి, మేము ఇప్పుడే రత్నపురి వెళ్తున్నాం. పురుగు లేని పిడుగులాగా ఉన్నట్టుండి ఈ ప్రయాణం ఏమిటి? అదే ప్రభువుల చిత్తం పాదరసం వంటిది. వెళ్ళమన్నారు, వెళుతున్నాం. పైగా ఇది ఒకందుకు మంచిదే. ప్రజానాయకుడు అనేవాడు అప్పుడప్పుడు ప్రజల మధ్య పర్యటన జరిపితే గాని పలుకుబడి పెరగదు. అది సరే, మీ గురించి కొన్ని విందులు వినోద ప్రదర్శనలు ఏర్పాటు చేస్తున్నారు. అవిప్పుడు ఉండేవేగా. మేము రత్నపురి నుండి తిరిగి వచ్చే వరకు నువ్వు ఇక్కడే జాగ్రత్తగా ఉంటూ ఎప్పటి వార్తలప్పుడు మాకు అందజేస్తూ ఉంటావు. ఎందుకంటే రాజకీయాల్లో కనుపాప చాటైతే చాలు నాగేంద్రవర్మ గారు. విజేతపుర సామ్రాజ్యానికి మూలకందమైన రత్నపురిని మీకు ధారపోసి దేశానికి తీరని ద్రోహం చేయమంటారా? మా కోరిక తీరిస్తే మిమ్మల్ని విజేతపురానికి ప్రభువుని చేస్తాం. ఏం ఊరుకున్నారు?
విజేతపుర సింహాసనంతో పాటు సందేహించకండి, చెప్పండి. రాకుమారి పద్మినీదేవిని కూడా అజయ సింహులు వీరులే అనుకున్నాం, రాజకీయ చతురులు కూడా. సరే అయితే చేతులు కలుపుతాం. ఇప్పుడు చెప్పండి, ఏమిటి నా కర్తవ్యం? మా పూర్వీకులు యుద్ధంలో ఓడిపోయి నష్టపరిహారంగా రత్నపురి గ్రామాన్ని మీ విజేతపుర సామ్రాజ్యానికి ధారాదత్తం చేస్తూ వ్రాసి ఇచ్చిన రాజశాసనం తిరిగి మా స్వాధీనం కావాలి. ఇప్పటి నుంచే మన కార్యక్రమం ప్రారంభం. మీరు రత్నపురి గ్రామాన్ని స్వాధీనం చేసుకోండి. నేను నా సైన్యాన్ని అక్కడికి చేరకుండా చేస్తాను. సమయం చూసి రాజశాసనాన్ని మీకు అందిస్తాను. అన్నా అన్నా పిరికి పంతులు నదిలో దూకి ప్రాణాలు అచేత పట్టుకుని అదే పరుగు. జయం మనదే, జనరల్కి విజయం మనదే. ప్రతాప్, రెండు ఆబోతుల మధ్య లేగదూడలాగా ఈ రెండు రాజ్యాల మధ్య మనం నలిగిపోతున్నాం. అయినా నాకు తెలియక అడుగుతాను, కక్షలుంటే వాళ్ళు చూసుకోవాలి కానీ మధ్యలో మనల్ని పీడిస్తుంది ఏంటి? దీనికంతా కారణం వేరే ఉందిలే. మన రత్నపురి గ్రామం అటు విశాలపురానికి ఇటు విజేతపురానికి మధ్యగా ఉంది. ఉంటే మాత్రం ఎంత చిన్న ఊరు కోసం అంత పెద్ద రాజ్యాలు కొట్లాడుకోవాలా? ఎవరో ఒకరు తీసుకుంటే సరిపోలా? పిచ్చివాడ, మన రత్నపురి గ్రామం ప్రాముఖ్యం తెలియక అంత తేలిగ్గా మాట్లాడుతున్నాం. ఎన్ని కరువు కాటకాలు వచ్చినా దేశాన్ని ధాన్యరాశులతో పోషించేది మన రత్నపురి గ్రామం. కనుకనే విస్తీర్ణంలో అంత చిన్నదైనా దానికంత ప్రాధాన్యం ఉంది. అయితే మన మంచి చెడ్డలు మన మహారాజు చూడదా? అలాగే అడుగుదాం. మహారాజుతో మన కష్టసుఖాలు మనవి చేద్దాం. మన గ్రామానికి తగు రక్షణ కల్పించమని వారిని ప్రాధాయపడదాం. ఆ పని వెంటనే జరగాలి. అవును, అందుకు మనలో ఎవరైనా సమర్థుడు మహారాజు దగ్గరకు మంత్రానికి వెళ్ళాలి. ప్రతాప్, అన్నీ తెలిసినవాడు, నువ్వు వెళ్తేనే విజయం సాధించుకురాగలవు. నేనా? సరే బాబాయ్. ఆర్యాతం, రత్నపురి ఇలా ఉంటుందా? ఆ వ్యాసం మీకు ఇంకా పోయినట్లు లేదే. ఎలా పోతుంది? ఊహించి ఆనందించడమే కాని అందరిలా హాయిగా తిరిగే స్వేచ్ఛ మాకెక్కడిదే. అలా బాధపడకండమ్మా. ఎప్పుడో ఒకప్పుడు ఆ రత్నపురికి వెళ్ళకపోతామా? ఇప్పుడో కాదు, ఇప్పుడే వెళదాం. ఇప్పుడా? మహారాజా వారు కూడా ఊళ్ళో లేరు. ఉంటే ఎలాగూ వెళ్ళనివ్వరు. వారు రాజ్య పరిషత్తు నుండి వచ్చే లోపల మనం తిరిగి రావచ్చు. ఆ గ్రామాన్ని చూసినట్టు ఉంటుంది, అక్కడ ఏం జరుగుతుందో తెలుసుకున్నట్టు ఉంటుంది. బాగానే ఉందమ్మా, కానీ ఇలాగే వెళ్తే నాకు తెలీదా? రా. సరే. అమ్మా మాధవి, వెళ్ళిరా. నగరం నుంచి వచ్చేటప్పుడు నీకేం తేవాలో చెప్పు. ఈశ్వర, నువ్వు మరీనయ్యా, వయసులో ఉన్న ఆడపిల్లకు ఏం కావాలో ఎవరైనా అడుగుతారా? అడిగినా వాళ్ళు చెప్తారా? అవునవును చెల్లి, వెతికి వెతికి నీకు ఒక మంచి వరుణ్ణి తీసుకొస్తాను. ఆహా, తీసుకురావాల్సింది వరుణ్ణి కాదు, వదిన్ని. ఇంటికి మహాలక్ష్మి లాంటి ఒక కోడలు రావాలి, తర్వాతే మిగిలినవని. పోనీ నీ కోరిక ఎందుకు కాదనాలమ్మా? వారికి ఒక భావమణిని, నీకొక వీరశిఖమని తెస్తాం, సరేనా? వెళ్తానమ్మా. క్షేమంగా వెళ్ళి తొందరగా తిరిగి రాన్నయ్య. అరే సుప్రభాతం. వెళ్ళొస్తామమ్మా. ప్రభు, ఆ ఊరి ప్రజలు సామాన్యులు కాదు. అందులోనూ ముఖ్యంగా ప్రతాప్ అనేవాడు వాళ్ళ నాయకుడు, అఖండుడు. మన సైన్యాన్ని, మన ఆయుధాలని లెక్క చేయకుండా విజృంభించాడు. నాగేంద్రవర్మ గారు, దీనికి ఇంకో మార్గం ఆలోచించాను. నేను మారు వేషంలో రత్నపురి వెళ్ళి ఆనుపానులన్నీ తెలుసుకుని ఒక పథకాన్ని నిర్ణయిస్తాను. అంతవరకు మీరు తాత్కాలికంగా రత్నపురి విషయాలు విస్మరించండి. మంచిది. మీరు ఎంత త్వరగా పథకాన్నిస్తే అంత త్వరగా ప్రభువులవుతారు, పద్మినీదేవికి భర్త అవుతారు. ఆ అవసరం నాది కదా. రత్నపురిలో మన గూఢచారులు ఉన్నారు, వారు మిమ్మల్ని కలుసుకుంటారు. అలాగే. ప్రభు, విజేతపుర రాకుమారి మారువేషంలో రత్నపురి వైపు వెళ్తున్నట్లు వేగులందే. భేష్. వెతకపోయిన తీగే కాలికి తగిలింది. రణధీ, ప్రభు, నువ్వు మన వాళ్ళతో ముసుగుల్లో వెళ్ళి ఆ పిల్లను బంధించి మన రక్షణకు చేర్పించు. చిత్తం. మంత్రి గారు, ఆ అజయుడు అటు ఇటు అయితే ఈ అస్త్రాన్ని మనం ఉపయోగించుకోవచ్చు.
మీ ప్రాణాల మీద ఆశ ఉంటే మర్యాదగా వెళ్ళండి లేదా ముక్కలు చేస్తాం